Are you ready for this marriage? Of course. మీరు కూడా రెడీనే కదా? I'm not. Please don't mind. అంటే నాకు కొంచెం స్పేస్ కావాలి. ఏంట్రా చిట్టి ఎక్కడికి? బా చూసేసరే ఏం లేదు డాడీ, ఊరికి అటు ఇటు వాకింగ్ చేస్తున్నా అంతే. అది వాకింగ్ లో లేదే, వాకౌట్ లో ఉంది. ఇప్పుడు నిజం చెప్పు, ఎక్కడికి? అంటే ఇవాళ మమ్మీ బోండా చేసింది కదా డాడీ, నాకు ఇష్టం లేదు. అలా బయటకే లేదో ఒకటి తినేసి ఇలా వచ్చేద్దాం అనుకున్నా, నువ్వు చూసేసావు. సరే నువ్వు వెళ్ళురా, అమ్మని మేనేజ్ చేస్తా. లవ్ యూ డాడీ. చిట్టి టిఫిన్ చేద్దాం రారా. సరిపోయింది. చిట్టి అమ్మ చేతి బోండాలు ఈరోజు అదిరిపోయాయి. ఇంత నా అమ్మ చేతి వంట సూపర్ డాడీ కదా, మరేమనుకున్నావు? నాకంతా అర్థమైంది, కానీ మీ ఇద్దరు యాక్టింగ్ ఆపుతారా? ఏం డాడీ మమ్మీకి తిట్లకి పొగడతలకి తేడా తెలియట్లేదు ఈ మధ్యన. అదో పిచ్చిమలోకం తెలిసిందేగా. బాగుంది మీ సంబరం. వయసుకొచ్చిన ఆడపిల్లకి వంట నేర్చుకోమని చెప్పకపోయినా పర్వాలేదు, కనీసం నాకైనా ఏదైనా హెల్ప్ చేయమని చెప్పొచ్చుగా. ఏంటి నువ్వు అది అసలు ఏం పని చేయనట్టు మాట్లాడుతావు? ఇంటర్న్షిప్ చేస్తూ లైఫ్లో సాధించాలని చూస్తుంది, దాన్ని ఏమనుకు నువ్వు? దాన్ని ఏమన్నా సరే అటు ఇటు తిరిగి నన్నే ఏదో ఒకటి అంటారు, మీకు చెప్పి దండగా. చూడనా అమ్మ ఎలా అంటుందో. నాకదే బాధగా ఉందిరా. నేను ఒక 2 days అయితే వెళ్ళిపోతానా అన్న, నేను ఇంట్లో ఉండలేను. నాకు అదే అనిపిస్తుంది. నీకు ఓకే కదా? నేను లేకుండా ఒక 2 days ఉంటావుగా, అమ్మ చేత తిట్లు ఆ బోండాలు తింటూ. ఓవర్ యాక్షన్ చేసిన చాలే గానీ నీ ఫ్రెండ్ కేజీ ఫోన్ చేసి మొత్తం చెప్పింది నీ ట్రిప్ గురించి. హ్యాపీగా ట్రిప్ ఎంజాయ్ చేసిరా. ఓ చెప్పేసిందా? అమ్మ ఎక్కడుంది? టీవీ చూస్తుంది డాడీ. నేను దొరికిపోతే నువ్వే కవర్ చేయాలి. నిన్ను కదా, నువ్వు స్టార్ట్ చేయి. చీర్స్. చీర్స్. అబ్బా నీ మందు 20 days అయింది కదరా? అవును, అప్పట్లో 1 month ఒకసారి తాగేవాళ్ళు, ఇప్పుడు 20 days కి స్టార్ట్ చేశారు. నేను 1 month ఒకసారి. అదే నా ఫ్రెండ్స్ అయితే డైలీ సిట్టింగ్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళ పార్టీ తప్పించుకోలేక, అక్కడ ఉన్న కూల్ డ్రింక్ తాగలేక, నీ ప్రామిస్ బ్రేక్ చేయలేక, మందు ముందున్న స్టఫ్ తినలేక చచ్చిపోతుందంటరా. అవును, అలాంటి వాళ్ళు ఉన్నారు కనుక లాస్ట్ ఇయర్ మీకు అంత పెద్ద హెల్త్ ప్రాబ్లం వచ్చింది. అప్పుడు డాక్టర్ చెప్పాడు ఎప్పుడో ఒకసారి తాగమని. అందుకే ఆ తాగే ఎప్పుడో ఒకసారి కూడా నాతోనే తాగాలని ప్రామిస్ తీసుకున్నా. ఎంతైనా మీ హెల్త్ కోసమే కదా డాడీ. నా హెల్త్ కోసం ఏం కాదు. ఆ రోజు నువ్వు ఏడ్చావు కదా, చూడలేకపోయా. అలాంటి సిచ్యువేషన్లో నేను ఇంకోసారి ఊహించుకోలేక నీకు ప్రామిస్ చేశా. సరేలే డాడీ, ఇప్పుడు మంచి చిల్ముల్లో ఉన్నా కదా, హ్యాపీగా తాగు, వదిలే అవన్నీ. అమ్మను ఆమ్లెట్ ఏమనొచ్చు కదరా. అప్పుడు కానీ మన ఇద్దరిని బయటకి ఎంటేదు. అవును అవును, నీ ఫ్రెండ్ కావ్య పెళ్లి ఫిక్స్ అయిందన్నావు కదా, పెళ్ళెప్పుడు? పెళ్ళైతే ఫిక్స్ అయింది కానీ ఇంకా డేట్ ఏం తెలియదు డాడీ. ఏంటో ఏమో అది పాపం. పాపం అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదారా? పెళ్ళిష్టమే డాడీ దానికి, కానీ పాప ఇప్పటి వరకు దానికి ఇంట్లో అన్ని రెస్ట్రిక్షన్సే. దాని ఇంతవరకు బయట కూడా పంపిలేదు అసలు. కనీసం ఈ పెళ్లి తర్వాత అయినా అది హ్యాపీగా వాళ్ళ హస్బెండ్తో ఉంటే చాలు. ఏమోరా, కొందరు పేరెంట్స్ అమ్మాయిని ప్రేమతో కాకుండా భయంతో పెంచుతున్నారు కదా. అమ్మని పెళ్లి చేద్దాం అంటుంది, మరేమంటావు? ఏం డాడీ జోకా? నాకు హౌస్ వైఫ్గా సెటిల్ అవ్వాలని లేదు డాడీ. ఒక మంచి బిజినెస్ చేయాలి, మీకు మంచి కార్ గిఫ్ట్ ఇవ్వాలి, ఒక పెద్ద ఇల్లు కొనుక్కోవాలి, దాని తర్వాత నాకంటూ ఒక పేరు రావాలి. నేనెవ్వరి మీద డిపెండ్ అవ్వకుండా నా కాళ్ళ మీద నేను నిలబడాలి. అప్పుడే పెళ్లి చేసుకుంటా. ఏదో క్యాజువల్గా అడిగాను రా. నీకేం చేయాలనిపిస్తే అదే చెయ్యి, నా ఫుల్ సపోర్ట్ నీకుంటుంది. నా ప్రతి థాట్కి రోల్ మోడల్ నువ్వే డాడీ. నువ్వు ప్రౌడ్గా ఫీల్ అయ్యే రోజు డెఫినెట్గా వస్తుంది చూడు. మా బుజ్జే. ఏంటి ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? తినడానికి వస్తారా రారా? వచ్చినప్పుడు డోర్ నాకు చేయాలని తెలియదా నీకు? నేను వచ్చానని తెలుసు కూడా క్లాస్ కంప్లీట్ కవర్ చేయాలని తెలీదా? చిన్న పెగ్గే. అవసరం లేదు, తినేసి హాల్లోనే పడుకోండి ఇవాళ. బుజ్జి అంతేనా? తాగితే ఎక్కలేని ప్రేమ గుర్తొస్తుంది కదా మీ మగాళ్ళకి.
తాగేదే ఒక్క పెగ్గు, దానికి ఇంత టార్చరా? అందుకే డాడీ తాగడం మానే. ఇదేంటి ఇంకా రాలేదు? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయి. ఫోన్ ఎక్కడ పెట్టావు? అసలు టైం ఎంత అవుతుందో తెలుసా? ఏ నీకు తెలీదా? 11 అవుతుంది. రోజు రోజుకి అమ్మాయి అనే సంగతి మర్చిపోతున్నావు. అసలు ఇంత లేట్ ఎందుకయిందే? చెప్పే కదా మా బర్త్డే పార్టీ అని, అందుకే లేట్ అయింది. పార్టీకి వెళ్ళామని తెలుసు, కానీ ఇంత లేట్ అయ్యే వరకు ఉండడం అవసరమా? మా అసలుకే ట్రాఫిక్ వల్ల ఫుల్ టైర్డ్ అయి ఉన్నా. నీ క్వశ్చన్స్ ఏంటి? ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాను డాడీ, అమ్మ స్టార్ట్ చేసింది. అబ్బాయిలా తిరిగొచ్చిందే కాకుండా పైగా నన్ను అంటున్నావా? ఆగాగు, ముందు అమ్మాయి అబ్బాయిని తేడా తీసి పక్కన పడే. అది పార్టీకి వెళ్ళిన దగ్గర నుంచి పిక్స్ పంపిస్తూ అక్కడ జరిగే అల్లరంతా నాకు ఫోన్లో చూపిస్తూనే ఉంది. పార్టీ లేటుకి స్టార్ట్ అయింది, నాన్న లేటుగా వస్తారని నాకు ఇన్ఫార్మ్ చేసింది. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన ఆడపిల్ల ఎప్పుడు వస్తుందా అని భయం ఉండాలి, కానీ డౌట్ ఉండకూడదు. నేనేం సీరియస్గా అడగలేదు. అబ్బా చూసావు డాడీ, మమ్మీ ఆల్రెడీ యాక్టింగ్ స్టార్ట్ చేసింది. అది కాదురా బుజ్జి, అమ్మకు అర్థమయ్యేలా చెప్పాలి. అలా చిరాగ్గా ఆన్సర్ చెప్తే ఎలా? చూడు ఎలా బొంగుమూతి పెట్టిందో. మా సారీ, కావాలంటే ఇప్పుడు కొట్టేసే. ఎంతైనా మీరు ఒకటే, నన్నే వేరు చేస్తారు. మాట్లాడరా రే, ఏమైందిరా? రే ఏంట్రా ఏమైంది? సడన్ గా కలవమని చెప్పారు. బ్రేకప్ అయిందంట. అవునా? ఏమైందిరా? బానే ఉన్నారు కదా నిన్నటి వరకు. ఏమో చెప్తలేడు రీజన్. ఏమైంది అసలు? హలో డాడీ. ఎక్కడున్నావు చిట్టి? ఇదిగో సుధీర్ గారిని కళ్ళకి వచ్చాను డాడీ. పాపం బ్రేకప్ అయిందంట. ఓ అవునా, సర్లే, అయిపోయిందిలే కానీ లవ్ అంటే కెరీర్ మొత్తం నాశనం చేసుకున్నాడు. ఎప్పటికైనా కెరీర్ మీద ఫోకస్ చేయమని చెప్పు. నేను వాడికి చెప్తాలే. సరే నేను వచ్చే ముందు కాల్ చేస్తాను. సరే అమ్మా, బాయ్. ఇప్పుడు చెప్పరా అసలు ఏమైంది? ఏం చెప్పావు మీ డాడీకి? ఇంకేం చెప్తాను, నీకు బ్రేకప్ అయిందని చెప్పాను. నీకు మీ డాడీ ఇష్టం ఉంటే నీ దగ్గర పెట్టుకో, ఓకే? అంతేగాని అన్నీ చెప్పకు. అయ్యో దానిలో ఏముందిరా, నేను డాడీకి అన్నీ చెప్పుకుంటా, నీకు తెలీదా ఏంటి? తెలుసు, బయటకు వస్తే డాడీ, ఇంట్లో ఉంటే డాడీ, ఎప్పుడు చూసినా డాడీ డాడీ. ఏదో ప్రపంచంలో నీ ఒక్కదానికే డాడీ నట్టు తెగవరు చేస్తావు. మీలాంటి అమ్మాయిలందరూ ఒక ట్యాగ్ లైన్ పెట్టుకున్నారు కదా, డాడ్స్ లిటిల్ గర్ల్, డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అని. నా బొంగేం కాదు, రేపు పెళ్ళైన తర్వాత మీ డాడీని ముందుగా మర్చిపోయేది మీలాంటిలే. అవునరా, నాకు మా డాడీనే హీరో. అవును, మేము లిటిల్ గర్ల్, లిటిల్ ప్రిన్సెస్ అని ట్యాగ్ లైన్ పెట్టుకునేది ఊరికే షో ఆఫ్ కోసం కాదు. ఒక ఫాదర్ ఒక డాటర్కి ఎంత ఏజ్ వచ్చినా కానీ చిన్న పిల్లలానే చూసుకుంటాడు, ఒక మహారాణిలా చూసుకుంటాడు. మేము పెళ్ళే వేరేంటికి వెళ్ళిపోయినా కానీ వాళ్ళకి దూరం అవుతామే తప్ప వాళ్ళని మర్చిపోము. అండ్ నీలాంటి వాళ్ళకి ఒక ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ ఇప్పుడు అర్థం కాదు. రేపు నీకు కూడా పెళ్ళయ్యాక నీకు కూతురు పుడుతుంది కదా, అప్పుడే అర్థమవుతుంది. నా బ్రేకప్కి రీజన్ కూడా అమ్మాయి వాళ్ళ ఫాదరే. అందుకే అదే ఫ్రస్ట్రేషన్లో ఏదో మాట్లాడేశా. సరే ప్లీజ్ వదిలే. సర్లే, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. ఏంట్రా డల్గా ఉన్నావు? ఏం లేదు డాడీ. అసలు సుధీర్ అలా ఎందుకు అన్నాడు? వాడే బ్రేకప్ బాధలో ఉండి అలా మాట్లాడుంటాడు. వాడు మాటలు పట్టించుకుంటావా? ఏమో, అదంతా వదిలే గాని రేపు పెళ్ళైపోయినా గాని నేను ఎప్పటికీ నీ కూతుర్నే.